ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. చర్చిస్తున్నది శ్రీమద్ భాగవతము తృతీయ స్కందం అధ్యాయం 29 శ్లోకం 20. యథా వాత దతః గ్రాణం ఆవృంతే గంధః ఆశయాత్ ఏవం యోగరతం చేతః ఆత్మానం అవికారీ యత్ యథావాతరతో ఘ్రాణం యథావాతరతో ఘ్రాణం ఆవృంతే గంధ ఆశయాత్ ఆవృంతే గంధ ఆశయాత్ ఏవం యోగరతం చేతా ఏవం యోగరతం చేతా ఆత్మానమవికారియత్ ఆత్మానమవికారియత్ యథావాతరతో ఘ్రాణం ఆవృంతే గంధ ఆశయాత్ ఏవం యోగరతం చేతా ఆత్మానం అవికారియత్ యథావాతరతో ఘ్రాణం యథావాతరథో ఘ్రాణం ఆవృంతే గంధ ఆశయాత్ ఏవం యోగరతం చేత ఆత్మానవికారియత్ యథావాతరతో ఘ్రాణం ఆవృంతే గంధ ఆశయాత్ ఏవం యోగరతం చేతా ఆత్మానమవికారియత్ యథావాతరతో ఘ్రాణం ఆవృంతే గంధ ఆశయాత్ ఏవం యోగరతం చేత ఆత్మానమవికారియత్ యథావాతరతో ఘ్రాణం ఆవృంతే గంధ ఆశయాత్ ఏవం యోగరతం చేత ఆత్మానం అవికారియత్ యథావాతరతో ఘ్రాణం ఆవృంతే గంధ ఆశయాత్ ఏవం యోగరతం చేతా ఆత్మానమవికారియత్ మతి పదార్థములు యథా వలే వాత వాయువు యొక్క రథః రథము ఘ్రాణం నాసికను ఆవృంతే గ్రహించును గంధః గంధము ఆశయాత్ ఉత్పత్తి స్థానము నుండి ఏవం అదే రీతి యోగరతం భక్తి యోగరతుడైన వాడు చేతః చిత్తము ఆత్మానం పరమాత్ముడు అవికారి మార్పురహితుడు
యత్ ఎవరైతే భావము మరియు భాష్యము ఇచ్చినటువంటి వారు అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. భావము వాయువు గంధమును దాని ఉత్పత్తి స్థానము నుండి మోసుకుని పోయి శీఘ్రమే నాసికను చేర్చినట్లుగా భక్తి యోగ రతుడైన భక్తుడు సర్వత్రా సమముగా విరసలి ఉన్న పరమాత్మని వెంటనే పొందగలడు. భాష్యము పుష్పవనపు సుగంధమును మోసుకుని పోయి వాయువు శీఘ్రమే నాసికను చేరినట్లుగా ఎవని చిత్తము భక్తియోగరతమై ఉండునో వాడు భగవానుని అనగా సర్వత్రా పరమాత్మని రూపమున విరసలి ఉన్నవాడు, ప్రతి జీవి హృదయం నందు అతడు విరాజమానుడై ఉన్నవాడు పొందగలడు. శ్రీకృష్ణ భగవానుడు క్షేత్రజ్ఞుడని భగవద్గీత యందు తెలుపబడినది. అతడు ఒక దేహమందే గాక ఏకకాలమున ప్రతి దేహమందును నిలిచి ఉండను. వ్యక్తిగత ఆత్మ ఒకే దేహమునకు పరిమితమై ఉండును కనుక వేరొక వ్యక్తిగత ఆత్మ అతనికి సహకరించినప్పుడు వికారం నందును. కానీ పరమాత్ముడు మాత్రము సర్వత్రా సమముగా నిలిచి ఉన్నట్టివాడు. వ్యక్తిగత ఆత్మలు ఒకదానితో ఒకటి ఏకీభవించనేమో కానీ పరమాత్ముడు మాత్రము అవికారుడని పిలువబడినాడు. అనగా ప్రతి దేహం నందు సమముగా విరసిల్లి ఉన్నందున వ్యక్తిగత ఆత్మ భక్తియోగరతుడైనప్పుడు పరమాత్మని ఉనికిని అవగతం చేసుకొనగలడు. కృష్ణ భక్తి భావన యందు భక్తియోగరతుడైన వాడు దేవదేవుని అవగతం చేసుకొనను అని భగవద్గీత యందు భక్త్యామామభిజానాతి ఎందు ద్రోపచబడినది. మజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాం సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామితి నామని. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామని. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మనం చర్చిస్తున్నది శ్రీమద్ భాగవతం 3వ స్కందం 29వ అధ్యాయము. అధ్యాయం పేరు కపిల భగవానునిచే భక్తియోగ వివరణము. దీనిలో కపిల భగవానుడు తన తల్లి అయినటువంటి దేవహూతికి భక్తియోగం వివరణ గురించి చెప్తున్నారు. మనం కొన్ని గత శ్లోకాల నుంచి చూస్తే ముఖ్యంగా 18వ శ్లోకం నుంచి చూసినట్లయితే భగవంతుడి యొక్క ఈ భగవద్ధామం చేరుకునే సోపానంలో ఒక జీవి మొట్టమొదటిగా ఈ ఆధ్యాత్మిక భక్తియోగం ఏదైతే ఉందో దానిలో వచ్చినటువంటి మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు, అంటే పూర్తిగా భగవద్ధామం చేరుకునే వరకు రకరకాల స్థాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వివరించడం జరిగింది. అలా చూసుకుంటూ ఉంటే భక్తియోగంలో తర్వాత 19వ శ్లోకంలో చెప్తున్నారు అలాంటి లక్షణాలు ఎవరైతే ఉన్నారో ఆ విధంగా మన భగవంతుడి మీద అతని చిత్తం కేంద్రీకరించి పరిశుద్ధమైనప్పుడు అతని యొక్క భగవంతుడి యొక్క నామ దివ్య గుణాలు శ్రవణం చేయడం ద్వారా భగవంతుడు ఇంకా ఎక్కువగా ఆకర్షితుడవుతాడని చెప్తున్నారు. తర్వాత మనం ముఖ్యంగా ఈరోజు శ్లోకంలో చూసినట్లయితే మరి అది ఏ విధంగా జరుగుతుందంటే ప్రభుపాదుల వారిని ఒక శిష్యుడు ప్రశ్నిస్తాడు. ప్రవచనం అయిపోయాక ప్రశ్నిస్తారన్నమాట, మనం భగవంతుని చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ప్రభుపాద అంటారు వెంటనే 1 minute. నువ్వు భగవద్గీత చదవట్లేదా అని అడుగుతుంది. సో ఇక్కడ చెప్తున్నారు ఎలా అంటే చూడండి, వాయువు ఒక పుష్పం నుంచి ఏదైతే సువాసన వస్తుందో అది మన నాసిక తీసుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ఉదాహరణకి మనం ఉదయం మంగళహారతిలో భగవంతుడికి పుష్పాలు అర్పిస్తాం.
అవి మనందరికీ తిరిగి మళ్ళీ మనకి ఆ సువాసన మనకు చూపిస్తారు ఉదయం సాయంత్రం కాలంలో. అవి తీసుకొచ్చి నాసిక ముందు పెట్టిన వెంటనే స్మెల్ వస్తుందా లేదా? మన ఇక్కడ మంచి సుగంధపూరితమైనటువంటి ఇక్కడ ఒక పుష్పాన్ని పెడితే వెంటనే స్మెల్ వస్తుంది. అంటే ఆ వాయువు దానికి సహకరిస్తుంది అన్నమాట. కాబట్టి ఒక వ్యక్తి భక్తి మార్గంలోకి వెళ్ళాలి, భగవద్ధామని చేరుకోవాలంటే ఒక నిమిషం సరిపోతుంది. ఏ విధంగా అయితే ఈ వాయువు చాలా తక్కువ సమయంలో, ఒక క్షణకాల సమయంలోనే ఆ సువాసన ఏ విధంగా మన నాసికకి తీసుకువస్తుందో, మన ఆ గంధాన్ని, ఆ సువాసన ఏ విధంగా తీసుకొస్తుందో, ఆ విధంగా భక్తి అనేది అంత సులభంగా లభిస్తుంది అన్నమాట. కానీ ఇక్కడ ఏం చెప్తున్నా చూడండి, ఎవరి చిత్తము భక్తి యోగ రథం అవుతుందో, అంటే మనసు ఎవరి మనసు అయితే, వాళ్ళ యొక్క ఆలోచన ఎవరైతే ఉన్నాయో, ఎవరైతే భక్తి మీద, భగవంతుడి యొక్క నామరూప గుణాల మీద ఎవరైతే కేంద్రీకరిస్తారో వాళ్ళకి అంత సులభంగా లభిస్తుంది అన్నమాట. ఏ విధంగా అయితే ఒక వాయువు ఆ సువాసన మనకు అందిస్తుందో అంత నేరుగా, అంత సులభంగా, అంత స్పీడ్గా మనకి ఆ భక్తి అనేది లభిస్తుంది. కానీ చాలా కష్టం కదా. మనసుని భగవంతుడి మీద కేంద్రీకరించడం, భగవంతుడి యొక్క నామ రూపకిరణల మీద కేంద్రీకరించడం అంటే చాలా చాలా కష్టమే. అందుకే మనం గత 18-19 శ్లోకాలు చూసినట్టయితే దాని గురించి వివరణిస్తూ ఉన్నారు. ఇక్కడ చెప్తున్నా చూడండి, అన్న దివ్యమైన లక్షణాలు పెంపొందించుకోవాలి. ఎందుకంటే చాలా కష్టమైన పని కదా, మనసుని కేంద్రీకరించడం అంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే అర్జునుడే ఒప్పుకున్నాడు, చెంచలేమి మన కృష్ణ ప్రమాది బలవద్రుడు. కాబట్టి మనసుని కేంద్రీకరించడం అంటే చాలా కష్టమైన పని. కాబట్టి దానికి ఏం చేశారు అంటే ఈ భక్తి యోగ మార్గాన్ని ఇచ్చారన్నమాట. ఏ విధంగా మన మనసుని భగవంతుని మీద కేంద్రీకరించాలి, ఏ విధంగా మన ఈ ఇంద్రియ భోగం ఏదైతే ఉందో, ఇంద్రియ భోగ ప్రవృత్తి ఏదైతే ఉందో, మిథ్యాహంకార ప్రవృత్తి ఏదైతే ఉందో, దాని నుంచి బయటపడి ఏ విధంగా మనసుని భగవంతుడి యొక్క నామ రూప గుణాల మీద ఏ విధంగా కేంద్రీకరించాలనే విషయం మీదే మన సాధన అంతా నడుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో ప్రభుపాద వారు ఇచ్చిన సిస్టమ్ అంతా దాని గురించి నడుస్తూ ఉంది. ఈ దైనందిన కార్యక్రమం ఏదైతే ఉందో అదంతా కూడా మనసుని ఏ విధంగా నియంత్రించాలి, మనసుని ఏ విధంగా భగవంతుడి యొక్క నామరూపం గుణలీలలు శ్రవణం చేయడం పైన, భగవంతుడికి సేవ చేయడం పైన ఏ విధంగా కేంద్రీకరించాలనే దానిపైనే ప్రభుపాద వారు ఈ దైనందిక కార్యక్రమం అంతా ఇచ్చారు. కాబట్టి ఎవరైతే దానికి కట్టుబడి ఉంటారో, దాన్ని పట్టుకుని ఉంటారో అప్పుడు చాలా సులభం. ఈ ప్రభుపాద వారి భాష్యంలో వివరిస్తున్నట్లుగా చాలా సులభం. ఎప్పుడు ఇది చాలా ముఖ్యం అన్నమాట. దాన్ని ఆ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని గట్టిగా పట్టుకుని ఉంది కదా. అందరికీ తెలిసిన విషయం, చాలామంది వస్తుంటారు. ప్రభుపాలు వచ్చినటువంటి దైనందిక కార్యక్రమం మనం చూస్తాం. ఉదయాన్నే 4:30 గంటలకు మంగళహారతి కావడం, తర్వాత కొంతసేపు హరినామ సంకీర్తన, హరినామ జపం చేయడం, తర్వాత గురు పూజ, తర్వాత భాగవత ప్రవచనం, మళ్ళీ సాయంత్రం గౌరహారతి, తర్వాత భగవద్గీత ప్రవచనం. ఇవంతా ఎందుకు ఇవ్వబడ్డాయంటే ఇది ఏదో ఇక్కడ వాయువు ఒక పుష్పం యొక్క వాసన ఏదైతే ఉందో ఆ సువాసనని వెంటనే మనకి చేర్చి అంత సులభంగా భక్తి రాదు కదా. ఒక్కసారిగా అలా అయిపోయేది కాదు. ఆ సువాసన అంటే మనకు ఆ వాయువు సహకరిస్తున్నా కాబట్టి అది వస్తుంది. కానీ ఒక వ్యక్తికి జలుబు చేసింది అనుకోండి, ఎలా ఉంటుంది? కాబట్టి మనందరం కూడా ప్రస్తుతానికి జలుబు చేస్తున్నాం కాబట్టి ఆ వాసన మనకు రాదు. జలుబు ఏంటి? ఆహార నిద్ర భయమేదనం పూజాలాభ ప్రతిష్ట కదా. ఇంకా ఆధ్యాత్మిక, అధిదైవిక, అధిభౌతిక క్లేశాలు ఎన్నో ఉన్నాయి. అన్నిటి మధ్యలో ఏమవుతుందంటే ఆ భక్తి అనేది, ఆ వాసన, ఆ సువాసన అనేది మనకి కనిపించదు, మనకి రాదు. కాబట్టి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుపాద వారు అలా ఇమీడియట్గా జరిగిపోదు కాబట్టి సిస్టమ్ ఇచ్చారు. ప్రభుపాద చెప్తున్నారు 1 నిమిషం సరిపోతుందండి. కానీ ఆ నిమిషం ఏదైతే, ఆ దివ్యమైనటువంటి ఆ నిమిషం, చాలా విలువైనటువంటి ఆ నిమిషం ఏదైతే ఉందో అది రావాలంటే వెనకాల చాలా సాధన చేసి ఉండాలి. కష్టం కదా. ఏదో 1 నిమిషంలో భక్తి వచ్చేయాలంటే ఈ మాయావాద సన్యాసులు చెప్తుంటారు, సడన్గా ఒక 6 నెలలు, 6 సంవత్సరాల్లో, అయితే 10 సంవత్సరాలు కనిపించరు. హిమాలయాలకి వెళ్ళి తపస్సు చేసినట్టు కనిపిస్తుంటారు. ఏమైందంటే నేను ఆధ్యాత్మిక సాధన చేశాను కాబట్టి నేను కూడా నారాయణుని అయిపోయాను.
అలా అది ఆ పద్ధతిలో వెళ్తే 6 నెలల్లోనూ 6 సంవత్సరాల్లోనూ 6 జన్మల్లోనూ 600 జన్మల్లోనూ 6 కోట్ల జన్మల్లోనూ సాధ్యం అయ్యేది కాదు. కాదు. ఎందుకంటే ప్రభుపాదుల వారి యొక్క భాష్యం చివరిలో వివరిస్తున్నారు. కాబట్టి ఏదైతే ఈ వాయువు గంధమును దాని ఉత్పత్తి స్థానం మోసుకుని పోయి శీఘ్రమే నాశకును చేర్చినట్లుగా భక్తియోగ రతుడైన భక్తుడు సర్వత్రా సమముగా విరచిల్లి ఉన్న పరమాత్మను వెంటనే పొందగలడు. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే భక్తియోగ రథం. ఈ భక్తియుత సేవలో నిమగ్నం అవ్వడం చాలా ముఖ్యం. అందుకే ఇక్కడ అలాంటి భక్తుడు సర్వత్రా సమముగా విరచిల్లి ఉన్న పరమాత్మను వెంటనే పొందగలడు. పరమాత్మ ఎలా ఉన్నాడు? ఇక్కడ చెప్తున్నా చూడండి. సర్వత్రా సమముగా ఉన్నాడు. సర్వత్రా అంటే అన్ని చోట్ల కదా, అన్ని జీవి హృదయంలో ఉన్నాడు కదా, మనం చూసాం కదా. సర్వస్థితాహం హృదయాన్ని విష్ణు, అందరి హృదయంలో పరమాత్మ రూపంలో భగవంతుడు వేయించేసి ఉన్నాడు. మన 84 లక్షల జీవరాశుల్లో 84 లక్షల రకాల జీవరాశుల్లో అన్ని వీటిల్లోనూ కూడా భగవంతుడు హృదయస్థ పరమాత్మగా వేయించేసి ఉన్నాడు. తర్వాత సమముగా ఉన్నాడు కదా. అందరికీ సమానంగా ఉన్నాడా? ఏమైనా ఎక్కువ తక్కువ ఉందా? అందరికీ సమానంగా ఉన్నాడు. సమానంగా అంటే ఎలా ఉన్నాడు? ఏ విధంగా సమానం? అలా జాతి మత భేదాలు కానీ, ప్రాంతీయ భేదం కానీ, వయసు భేదం కానీ ఏమైనా ఉందా? చిన్నపిల్లల్లో పరమాత్మ లేడు, వాళ్ళకి ఆ ఆధ్యాత్మిక ప్రోత్సాహం లేదని చెప్పగలమా? లేదు. మనం చూస్తున్నాం ఆల్రెడీ చాలా యూట్యూబ్ ఛానల్స్లో చూస్తే చిన్న పిల్లలు భగవద్గీత శ్లోకాలు చెప్తున్నారు, తత్వం కూడా చెప్తున్నారు. కాబట్టి భగవంతుడికి ఆ వ్యత్యాసం లేదు. భగవంతుడి యొక్క భక్తుడికి కూడా ఆ వ్యత్యాసం ఉంది. మనం చూసాం కదా పండిత సమదర్శనం కిందటి శ్లోకాల్లో మనం చూసాం. భగవంతుడి యొక్క భక్తుడు అందరినీ సమానంగా చూస్తాడు కదా. బ్రాహ్మణుని, ఒక గోవుని, లేదా ఒక కుక్కని, అందరినీ కూడా సమానంగా చూస్తాడు. మరి సమానం అంటే ఏంటనేది కూడా ప్రభుపాదుల వారు 18వ శ్లోకంలో వివరించారు. కాబట్టి భగవంతుడు సర్వత్రా అన్ని చోట్ల ఉంటాడు. అదే సమయంలో అందరికీ సమానంగా ఉంటాడు. అందరికీ సమానంగా ఉండటం అంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ భగవంతుని చేరుకోవడానికి అందరికీ సమానమైనటువంటి అవకాశం ఇచ్చాడు. అది సమానం అంటే చాలా ముఖ్యమైన విషయం. సమానం అంటే మళ్ళీ చాలామందికి ప్రశ్నలు వస్తుండే, అదేంటి మరి సమానం అయితే నేను కోటీశ్వరుని అయినాడు, మరి పక్కన పేదవాడు ఎందుకున్నాడు, లేదా ఒకటి తెల్లగా ఉన్నాడు, ఒక నల్లగా ఎందుకున్నాడు, ఒకడు ముస్లిం అయ్యాడు, ఒకడు హిందూ అయ్యాడు. వ్యత్యాసం కనపడుతుంది కదా. మరి భౌతిక ప్రపంచంలో చూస్తే చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. మరి వ్యత్యాసాలను ఎందుకు కనపడుతున్నాయి? భగవంతుడు అందరికీ సమానంగా ఉంటాయి. సమానం అంటే భగవంతుడు ముఖ్యంగా హృదయస్థ పరమాత్మ ఎందుకున్నాడంటే ముఖ్యమైన కారణం అందరికీ సమానంగా ధనం ఇవ్వడానికో, అందరికీ సమానంగా మంచి అందమైన అమ్మాయిలని మనకు పంపించడానికో, భౌతికమైన కలాపాలు అందరికీ సమానంగా పంచడానికి లేడు. అతనేమి మనం ఏదో హోటల్లో రూమ్ తీసుకుంటే అక్కడ ఉంటారు కదా అసిస్టెంట్స్, బెల్ల కొడితే టీ తీసుకురాని తెస్తాడు, లేదంటే వాటర్ బాటిల్ తీసుకురామని తెస్తాడు, టిఫిన్ తెమ్మని తెస్తాడు. అలా కాదు. ఇప్పుడు ఎక్కువగా ఈ క్రిస్టియన్ ఫిలాసఫీలో చెప్తూ ఉంటారు. ఏం చెప్తుంటారు? భగవంతుడు మనకు కావాల్సిన కోరికలు తీసుకుంటాడు, మన దుఃఖాలని హరించి వేస్తాడు. అది కాదు. భగవంతుడు సమానంగా హృదయస్థ పరమాత్మగా ఉన్నాడంటే కారణం ఏంటంటే అందరికీ సమానమైనటువంటి అవకాశం ఇచ్చాడు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడం కోసం. అది చాలా ముఖ్యమైన విషయం. అంతేగాని ఈ వ్యత్యాసం ఉంది కదా అంటే భగవంతుడు వ్యత్యాసం చూపిస్తున్నాడని కాదు. అది ఎలా జరుగుతుందంటే మళ్ళీ మన శాస్త్రోక్తంగా మనం దాన్ని అర్థం చేసుకోవాలి. మన కర్మానుసారం పూర్వజనం మనం చేసినటువంటి కర్మలు ఏవన్నాయో దాని ప్రకారం మనం రకరకాల శరీరాలు మన శరీరాన్ని స్వీకరిస్తాం. తర్వాత మనకు కావాల్సిన సంపద, విద్య, ఐశ్వర్యం, అందం అన్నీ కూడా ఆ విధంగా ఇవ్వబడుతుంది. కాబట్టి ఇక్కడ భగవంతుడు అందరి హృదయాల్లో ఉండి ఏం చేస్తున్నాడు? మత్త స్మృతి జ్ఞానం అపహోనంచం. అది మన కర్మానుసారం ఎంత స్థాయిలో మనకి ఆ భక్తిని కలుగజేయాలనేది ఇస్తుంటాడు. కానీ అందరికీ సమానమైనటువంటి అవకాశమే ఉంది ఆధ్యాత్మిక ముందుకు వెళ్ళడం కోసం. దీంట్లో వ్యత్యాసం లేదు. అంటే నేను చదువుకోలేదు కదా కాబట్టి నా హృదయంలో కూడా పరమాత్మ ఉన్నాడు, కానీ నాకు చదువు రాలేదు, నేను భగవద్గీత చదవలేనేమో కాబట్టి నేను భక్తిలో ముందుకు వెళ్ళలేను. అపోహ. లేదంటే నేను చాలా ధనికమైన కుటుంబం, పేదరికమైన కుటుంబంలో పుట్టాను, నాకు ధనం లేదు కాబట్టి నేను చాలా కష్టపడాలి, నా శరీరాన్ని పోషించుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, కాబట్టి నా హృదయంలో కూడా పరమాత్మ ఉన్నాడు కానీ నాకు అవకాశం లేదు.
అది కూడా అపోహ, అది కూడా అజ్ఞానమే. నిజమైన జ్ఞానం ఏంటంటే అందరికీ సమానమైనటువంటి అవకాశం ఇచ్చాడు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడం. అది ఏ స్థాయిలో ఉన్నా కూడా. కాబట్టి చైతన్య మహాప్రభు ఏం చెప్తారంటే, అందుకే చైతన్య మహాప్రభు ప్రచారం చేశారు ఏంటంటే స్థానే స్థితిగత తనుమానముడు. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా కూడా అందరూ కూడా భగవంతుని మీద కేంద్రీకరించి ఉండొచ్చు మనకి మనసుని కదా. ఎందుకు మరి అలా చెప్పారు? మరి వ్యత్యాసం ఉంది కదా, అందరికీ సాధ్యమవుతుందా అంటే సాధ్యమవుతుంది. ఎందుకంటే ప్రతి జీవి హృదయంలో పరమాత్మ ఉన్నాడు. మనం ఏ స్థాయిలో ప్రయత్నం చేస్తున్నామో భగవంతుడు చూస్తున్నాడు కదా. ఉపదష్ట హనుమంతాశ అంటారు. అంటే భగవంతుడు మన హృదయంలో ఉండి మనం ఏం చేస్తున్నామో ప్రతిదాన్ని గమనిస్తూ ఉంటాడు. అది ప్రతి జీవి హృదయంలో కూడా. అది అమెరికనా, ఇండియనా, లేకపోతే ఆఫ్రికనా, లేకపోతే ఏ దేశమోడు ఇండియా భారతదేశంలోకే అలా చేస్తాడు. భారతదేశంలోనే ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడానికి భగవంతుడు అవకాశం కాదు కదా. ప్రతి జీవి హృదయంలో ఉండి అందరికీ సమానమైన అవకాశం ఇస్తున్నాడు. ఈ విధంగా ఎలా అవకాశం అంటే మళ్ళీ మనకు కూడా అది ఉండాలి కదా, కొంచెమైనా ఉండాలి. కొంచెం మనం ప్రయత్నం చేస్తుంటే భగవంతుడు ఆ విధంగా దానికి ఇంకా ప్రోద్బలాన్ని కల్పిస్తుంటాడు, ఇంకా ఎక్కువగా ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఇస్తాడు. కాబట్టి ఎవరైతే భక్తి యోగరతులైన భక్తుడు ఎవరైతే ఉన్నారో అతను భగవంతుడిని సర్వత్రా చూడగలడు, మళ్ళీ సమానంగా చూడగలడు. పుష్పవనము సుగంధమును మోసుకుని పోవు వాయువు శీఘ్రమే నాశకును చేరినట్లుగా ఎవని చిత్తము భక్తి యోగరతమై ఉండునో వాడు భగవానుని పొందగలడు. అనగా సర్వత్రా పరమాత్మ రూపను వెలిసేది ఉన్నవాడు ప్రతి జీవి హృదయం నందును అతడు విరాజమానుడే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎవని చిత్తము భక్తి యోగరతమై ఉండునో వాడు భగవానుని పొందగలడు. కాబట్టి ముఖ్యమైన లక్షణం ఏమి ఉండాలంటే భక్తి యోగము కలిగి ఉండాలి. కాబట్టి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి, భగవంతుని అర్థం చేసుకోవాలి అంటే ఉన్నటువంటి ఏకైక లక్ష్యం ఏంటంటే భక్తి యోగం మాత్రమే. ఇంకా భగవద్గీతలో చూసినట్లయితే చాలా యోగ విధానాలు వివరించడం జరిగింది. మనం మొదటి అధ్యాయం చూసినట్లయితే కర్మయోగము, జ్ఞానయోగము, అష్టాంగ యోగ విధానం ఉంటాయి, భక్తి యోగం ఉంటుంది, అలా సన్యాసం ఉంటుంది. కాబట్టి అన్నిటి గురించి వివరించారు. కానీ భగవద్గీత మొత్తం ఏదైతే శ్రీల ప్రభుపాదులు ఇచ్చినటువంటి భగవద్గీత ఏదైతే ఉందో యథాతథము, అందులో మొత్తం అన్నీ కూడా భక్తి యోగాన్ని వివరిస్తుంది. మనకి అర్థం అవడం కోసము రకరకాల స్టేజెస్లో మనం భగవద్గీతను అర్థం చేసుకోవాలి కాబట్టి అలా చెప్పడం జరిగింది. కానీ మనం ప్రభుపాదులు ఇచ్చినటువంటి భగవద్గీత చదివినట్లయితే ప్రతి పదము, ప్రతి వాక్యము, ప్రతి పంక్తి, ప్రతి పారాగ్రాఫ్ ఏదైతే ఉందో అన్నీ కూడా భక్తి యోగాన్ని వివరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఈ భక్తి యోగరతమై తన మనసుని ఎవరైతే భగవంతుడి యొక్క నామరూప గుణలీల గురించి వివరించడం, దాని గురించి వినడం కోసం ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళు భగవానుని వెంటనే పొందగలరు. శ్రీకృష్ణ భగవానుడు క్షేత్రజ్ఞుడని భగవద్గీతంలో తెలుపబడినది. అతడు ఒక దేహమునందే కాక ఏకకాలమున ప్రతి దేహమునందు నిలిచి ఉండును. వ్యక్తిగత ఆత్మ ఒకే దేహమునకు పరిమితమై ఉండును కనుక వేరొక వ్యక్తిగత ఆత్మ ఉనికిని సహకరించినప్పుడు వికారమునందును. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే వ్యక్తిగత ఆత్మ ఎవరైతే మనం ఉన్నామో ఒక దేహానికే పరిమితమై ఉన్నాం కనుక వేరొక వ్యక్తిగత ఆత్మ అతనికి సహకరించినప్పుడు వికారమునందును కదా. అది వికారం అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ శ్లోకంలో ఉంది, అవికారి వికారి అంటే మార్పు రహితుడు, మార్పు చెందనంటి వాడు, మార్పు చెందేవాడు కదా. అప్పుడు మనం మార్పు చెందుతామో చెందమా? మన దేహం ఏదైతే ఉందో అది మార్పు చెందుతుందా చెందదా? చెందుతుంది. ఎందుకంటే మనం ఈ శరీరంలో మాత్రమే ఉన్నాం. కానీ ఇక్కడ భగవంతుని ఏ విధంగా సంబోధించారు? క్షేత్రజ్ఞుడు. తర్వాత ఏదైతే మనము ఈ శరీరంలో పరిమితమై ఉన్నాం కాబట్టి మనం ఎప్పుడూ మార్పు చెందుతూ ఉంటాం. కానీ భగవంతుడు ఆ విధంగా కాదు. మనం మన పక్కవారి యొక్క వాళ్ళు చేసే పనులు బట్టి, మనకు సహకరించే స్థాయిని బట్టి కదా మనం మార్పు చెందుతూ ఉంటాం, ఇలాగా భౌతికంగా చూసినట్లయితే. కానీ ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తుల మధ్య సాంగత్యం నిలిపినట్లయితే అప్పుడు ఏమవుతుంది? మార్పు జరగదు. ఏ విధంగా మార్పు జరగదు? ఆధ్యాత్మికంగా మార్పు జరగదు. అంటే వాళ్ళ యొక్క దృష్టి ఏదైతే ఉందో దాంట్లో మార్పు అనేది ఉండదు. మనం చూసినట్లయితే
ప్రహ్లాద్ మహారాజు అతను సహచరుడు తరగతిలో ఉన్నటువంటి సహ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బోధిస్తున్నారు. ఇక్కడ అంతా ఎలా జరుగుతుందంటే వ్యత్యాసాన్ని చూపిస్తూ ఉన్నారు కదా. ఉన్నటువంటి ఇక్కడ వ్యత్యాసాన్ని చూపిస్తున్నారు. ఎలాగా నువ్వు వేరు నేను వేరు, ఇక్కడ ఉన్న జనులు వేరు, ఈ ధనిక లేని వాళ్ళు, ఉన్న విద్యావంతులు విద్య లేని వాళ్ళు, ఇలా వ్యత్యాసం చూపిస్తున్నారు. కానీ నాకు నచ్చలేదు. కానీ భక్తులు ఆ విధంగా చూడరు కదా. భక్తులు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు బయట సాధారణంగా మాయవాదులు కానివచ్చు, లేదంటే కర్మిష్ఠులు కావచ్చు, ఎవరైనా కూడా ఒక వ్యక్తిని ఏ విధంగా సంబోధిస్తారు, ఏ విధంగా చూస్తారు? ఎవరైనా శరీరాన్ని చూసి గుర్తిస్తారా, ఆత్మను చూసి గుర్తిస్తారా? శరీరాన్ని చూసి గుర్తిస్తారు, అవునా కాదు? శరీరాన్ని చూసి గుర్తించి వాళ్ళతో చేసే స్నేహం కూడా, వాళ్ళతో చేసే ఏదైతే స్నేహ సంబంధాలు ఉన్నాయో, లేదా రకరకాల సంబంధాలు ఏవైతే ఉన్నాయో, స్నేహం అయి ఉండొచ్చు, లేదంటే ఇంట్లో కుటుంబీకులై ఉండొచ్చు, భార్య పిల్లలై ఉండొచ్చు, ఏదైనా కూడా భౌతికంగా ఉండే వ్యక్తులు వాళ్ళ మధ్య సంబంధం ఏ విధంగా గుర్తిస్తారంటే శరీరంతో చూసి గుర్తించుకుంటారు. కాబట్టి ఆవిడ మధ్య సంబంధం కూడా ఆ విధంగానే వెళ్తూ ఉంటుంది. కానీ భక్తులు ఎవరైతే ఉన్నారో, భగవంతుడి యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది అందరి జీవి హృదయంలో ఉన్నది పరమాత్మ, భగవంతుడు, కృష్ణుడు. కాబట్టి ఆ స్థాయిలో అందరూ ఒకటేని ఆలోచిస్తుంటారు కదా. ఇప్పుడు అందరం కూడా భగవంతుడి యొక్క పుత్రులుగా అందరం ఒకటే, అందరూ ఒకే కుటుంబీకులు, అవునా కదా. ఏమైనా వ్యత్యాసం ఉందా దాంట్లో? భగవంతుడి యొక్క అంశగా అందరం సమానమా కదా? అందరూ సమానం, వ్యత్యాసమే లేదు. వ్యత్యాసం ఎక్కడ చూపిస్తామంటే మనం ఈ కొంతమంది నామమాత్రపు బ్రాహ్మణులు ఉంటారు, లేదంటే పూర్వం మనం చూసాం మడి కట్టుకుని, లేదంటే రకరకాల పూజలో నిమగ్నమైనప్పుడు, అప్పుడు అలాంటి సమయంలో వాళ్ళు కొంతమంది వ్యక్తుల్ని దూరంగా పెట్టడం మనం చూస్తుంటాం. వాళ్ళు ముట్టుకోకూడదని, లేదంటే దగ్గరికి రానివ్వకూడదని, అంటే ఈ జాతి భేదాన్ని చూపిస్తుంటారు. నువ్వు తక్కువవాడు, నేను ఎక్కువవాడిని చూసాం కదా మనం. పూర్వం చాలా వృత్తాంతాలు మనం చూడొచ్చు. కానీ ఒక నిజమైన భక్తుడు, భగవంతుడి యొక్క భక్తుడు ఏదైతే ఈ విషయాన్ని గ్రహించిన భక్తుడు ఉన్నాడో అతని వ్యత్యాసాన్ని చూపించాడు. వ్యత్యాసం ఎక్కడ కనిపిస్తుందంటే ఒక్కొక్కసారి ఎవరైతే విగ్రహారాధన చేస్తుంటారో పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసేది దివ్యమైన సేవ, ఉన్నతమైన సేవ కాబట్టి వాళ్ళని కొంచెం ముట్టుకోకూడదు. ఎందుకంటే బయట వాళ్ళు వస్తుంటారు, వాళ్ళు మలమూత్రం విసర్జన చేసిన వాళ్ళు ఉండొచ్చు, లేదంటే ఎక్కడో బయట తిరిగి రావచ్చు ఉండొచ్చు, శుచిగా లేకపోవచ్చు. కాబట్టి భగవంతుడు చేసే సేవ ఏదైతే ఉందో అది ఉన్నతంగా చేయాలి, దివ్యంగా చేయాలనే ఉద్దేశంతో కొంచెం ఆ కట్టుబాటు ఉండొచ్చు. కానీ ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఈ వ్యత్యాసాన్ని చూడరు. మనం 18వ శ్లోకంలో కూడా చర్చించుకున్నాం ఇదే విషయం. వ్యత్యాసాన్ని కనబరచరు కదా. మనం చూసాం ప్రభుపాదుల వారు ఈ పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు ఏం చేశారు? అందరినీ కూడా పక్కనే కూర్చోబెట్టుకునేవారు. వాళ్ళు తిన్న ఎంగిలి కంచాలు కడిగారు కదా. అందరికీ వాళ్ళకి వండి పెట్టేవారు. వాళ్ళకి వ్యత్యాసం కనిపించలేదు. కాబట్టి ఒక ఉన్నతమైన వ్యక్తి, ఒక శుద్ధ భక్తుడు ఆ విధంగా చూస్తాడు అన్నమాట. ప్రతి జీవి హృదయంలో పరమాత్మ ఉన్నాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా నా కుటుంబీకులు. ప్రభుపాదుల వారిని ఒక పత్రికా విలేకరి ప్రశ్నిస్తారు ఫారిన్ కంట్రీలో. ఏమని అడుగుతారంటే, స్వామీజీ మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారని. అని ఏం చెప్తారు తెలిసిన ఇమీడియట్గా, ఇక్కడ నా కుటుంబం ఉంది, కుటుంబం పెద్దగా వీళ్ళందరినీ కూడా ఉద్ధరించాల్సిన బాధ్యత నా పైన ఉంది, కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఆయనకున్న కుటుంబం ఎంత పెద్దది, ఎంత కుటుంబం అయింది చెప్పండి, ఎంత పెద్ద కుటుంబం అయింది. ఇంకా నడుస్తూ ఉంది కుటుంబం కదా. ఆయన ఉన్నప్పుడు కొన్ని వేల మందికి దీక్ష ఇచ్చారు, ఎంతోమందికి హరినామాన్ని ఇచ్చారు, ఎంతోమంది అతను శిష్యులుగా చేసుకున్నారు, ఎంతోమందిని ఉద్ధరించారు తన కుటుంబ సభ్యులుగా. కుటుంబం పెద్దగా ఆయన వ్యవహరించారు. మరి ఆ కుటుంబం అక్కడితో ఆగిపోయిందా అంటే ఇది కొనసాగుతూనే ఉంది. ఎవరికైనా ఇంట్లో కుటుంబం ఎంతవరకు ఉంటుంది? ఆ శరీరం ఉన్నంతవరకు ఉంటుంది, అవునా కదా. ఇప్పుడు నాకు భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, ఎంతవరకు ఉంటారు? అయితే వాళ్ళు ఉన్నంతవరకు ఉంటారు, లేకపోతే నేను ఉన్నంతవరకు ఉంటాను. మరి ప్రభుపాదుల వారి కుటుంబం ఎంతవరకు ఉంది? ఆయన భగవద్ధామం వెళ్ళిపోయినా కూడా ఆ కుటుంబం కొనసాగుతుంది, రిలేషన్ కొనసాగుతుంది. ఎలా కొనసాగుతుంది? అదే ఆధ్యాత్మిక గురువుకి శిష్యుకి ఉన్నటువంటి సంబంధం, భౌతికమైనది కాదు. అది ఆధ్యాత్మిక సంబంధం కాబట్టి ఆ రిలేషన్ అనేది కట్ అవ్వదు. ఎందుకంటే అది శరీరానికి సంబంధించింది కాదు. మనం కుటుంబంలో వ్యవహారం, భార్య పిల్లలు, లేకపోతే మిత్రులు,
లేకపోతే యజమాని ఇదైతే ఏవైతే సంబంధాలు ఉన్నాయో అవన్నీ శరీరంతో తెగిపోతాయి కదా. కానీ ఆధ్యాత్మిక సంబంధం ఏదైతే ఉందో ఈ ఆధ్యాత్మిక గురువు శిష్యుల మధ్య సంబంధం ఏదైతే ఉందో అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఎప్పుడు తిరిగి మళ్ళీ భగవద్ధామం చేరుకున్నా కూడా అదే కలిసి అలాగే ఉంటుంది. అది ఒక్కసారి గురు శిష్యుల మధ్య సంబంధం ఏర్పడిందంటే అది ఇంకా దానికి జన్మలని కూడా చెప్పలేము. అది నిరంతరంగా ఎప్పుడు అలాగే ఉంటుందన్నమాట, సనాతనంగా కదా. ఎందుకంటే ఆధ్యాత్మికంగా సంబంధించిన అన్నీ కూడా సనాతనమైనవే, దానికి ఆది అంతము ఉండదు. దానికి సంబంధించిన జ్ఞానమే ఉండొచ్చు, గురు శిష్యుల మధ్య సంబంధమే ఉండొచ్చు, భగవంతుడికి భక్తుడికి ఉన్న సంబంధమే ఉండొచ్చు, లేకపోతే శాస్త్రాలకి జీవుడికి ఉన్నటువంటి సంబంధమే ఉండొచ్చు. ఏదైనా కూడా అది శాశ్వతంగా ఉంటుంది, సనాతనంగా ఉంటుంది, అది పోవడం అనేది జరగదు. కాబట్టి ఈ భగవంతుడి యొక్క ఉన్నతమైన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ విషయం తెలుసు, ఇది సనాతనమైనటువంటి సంబంధం. కాబట్టి ఈ సంబంధాన్ని ఎవరైతే మర్చిపోయారో అది గుర్తు చేయడం కోసం ప్రయత్నం చేస్తుంటారు, అంతే సింపుల్. ఏదో ప్రచారం చేస్తున్నాం, పెద్ద పెద్ద మందిరాలు కొడుతున్నాం, లేకపోతే పుస్తక వితరణ చేస్తున్నాం, అంతా కారణం ప్రసాద వితరణ చేస్తున్నాం. ఎంత కారణం ఏంటంటే ఇదే సంబంధం. ఒరే మనందరం ఒకే కుటుంబ సభ్యులు, మనం భగవంతుడి యొక్క బిడ్డలం, మనకి ఒక కుటుంబం ఉంది, మన కుటుంబ పెద్ద ప్రభుపాద ఉన్నారు, ప్రభుపాద తర్వాత తన పుత్రులు తన శిష్యులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, మనం కూడా ఆ కుటుంబ సభ్యులమే. కానీ దురదృష్టవశాత్తు ఈ మాయా కారణంగా మనం మర్చిపోయాం. కాబట్టి ఆ సంబంధం గుర్తు చేయడం కోసం మనం ప్రయత్నం చేస్తుంటాం, అవునా కదా. ఇప్పుడు ఒక కుటుంబంలోంచి ఒక పుత్రుడు వెళ్ళిపోయడం కూడా, ఒక ధనిక కుటుంబంలోంచి తండ్రికి చాలా ఉన్నతమైన ఆస్తులు ఉన్నాయి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతో ధనం వస్తుంటుంది. కానీ ఒక పుత్రుడు నేను సొంతంగా ప్రయత్నం చేస్తాను, నాకు నీ సహాయం అక్కర్లేదు అని వెళ్ళిపోయాడు అనుకుంది. వెళ్ళకుండా ఉంటే ఎలా ఉంటుంది, తన తండ్రి ఉన్నటువంటి ఆస్తులు పరిరక్షించుకుంటూ ఉన్నటువంటి వ్యాపారాలు ఆ ఫ్యాక్టరీస్ అన్నీ చూసుకుంటూ ఉంటే హ్యాపీగా బతికేచ్చు, ఏమీ ప్రయత్నం చేయట్లే, కష్టపడాల్సిన దాంట్లోకి. కానీ నేను ప్రయత్నం చేస్తాను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయి సొంతంగా ప్రయత్నం చేసి కష్టపడుతున్నాడు అనుకోండి. తండ్రి చెప్తాడు కదా వెళ్ళొద్దని చెప్తాడు, మనకి చెప్పారు, అవునా కదా. మనకి ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు, ఎన్నో కోట్లాది జన్మలుగా ఇది గుర్తు చేస్తూ ఉన్నాడు భగవంతుడు. ఎలాగా హృదయస్థ పరమాత్మగా ఉండి కదా. మనం ఎన్ని శరీరాలు స్వీకరించినా వెనకాల మళ్ళీ దూకుతూ ఉంటాడు. ఒక చెట్టు మీద ఇంకో చెట్టు మీదకి పక్షులు వెళ్తున్నట్టుగా ముందు మనం ఈ ఆత్మ యొక్క అనే పక్షి వెళ్తుంది, వెనకాలే పరమాత్మ అనే పక్షి వెంటనే వస్తాడు, వెంటనే. ఎందుకంటే మళ్ళీ అటు ఇటు వెళ్ళిపోతాడేమో కూడా ఉండి ఫాలో అవుదాం, కొంచెం మళ్ళీ వెనక్కి తీసుకొద్దాం. కానీ మనం అటువైపు ఒకసారి కూడా చూడమండి. కాబట్టి ఇలా ఎలా అయితే పుత్రుడు ఇంటి నుంచి వెళ్ళిపోయాడో, తండ్రి ఇష్టం లేకపోయినా తండ్రి బలవంతం చేసి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి ఊరుకుంటాడా? ఊరుకోడు. ఏదో రకంగా సరే ఇంకా నువ్వు డిసైడ్ అయ్యావు కాబట్టి కనీసం ఈ ధనాన్ని తీసుకెళ్ళి ఏదో ఒక కంపెనీ పెట్టు, లేదంటే ఒక వ్యాపారం మొదలు పెట్టని ధనం ఇస్తాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంట్లో పెద్దవాడు ఎవరు ఉంటారు, పెద్ద కొడుకో లేకపోతే వాళ్ళ తమ్ముడు అన్నయ్యో కుటుంబ సభ్యులు ఎవరో పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇంట్లో. మళ్ళీ పెద్దవాళ్ళని పంపిస్తారు, ఒరే ఆడు చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఆడికి తెలుసో తెలియక వెళ్ళిపోయాడు, కొంచెం మళ్ళీ చెప్పి తీసుకురారండి బాబు, ఇంట్లో ప్రశాంతంగా చాలా హ్యాపీగా బతకొచ్చు అందరం, ఎందుకు అలా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి మళ్ళీ ఏదో రంగా వచ్చే వరకు ప్రయత్నం చేస్తుంటాడు, అవునా కదా. తెలివైనవాడు ఏం చేస్తాడు, అసలు ఇంట్లోంచి వెళ్ళడు మొట్టమొదటి. కానీ దురదృష్టవశాత్తు మన అందరం ఇంట్లోంచి బయటపడ్డాం, ఇంట్లోంచి వచ్చాం కదా, అవునా కదా. మన ఇల్లు ఎక్కడుంది, గోలోకధామం, అక్కడి నుంచి వచ్చేసాం, వద్దనుకుని వచ్చేసాం. భగవంతుడు ఇష్టపడకుండా ఆయన వచ్చేసాం. కానీ భగవంతుడు ఒప్పుకుంటున్నాడా? ఒప్పుకోడు. మీరు ఆ గోలోకధామాన్ని దిగిన వెంటనే మీకు బ్రహ్మపదవి వస్తుంది, బ్రహ్మ అవుతారు. బ్రహ్మ అయిన వెంటనే వెనకాల వచ్చాడు భగవంతుడు, వెంటనే ఆయనకి జ్ఞానం ఇస్తాడు, అవునా కదా. బ్రహ్మదేవుడు బయటకు వచ్చిన వెంటనే ఏం జరిగింది, భగవంతుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎందుకంటే మర్చిపోతాడేమో, మళ్ళీ ఎంకవైపు తిరిగి రావడమో, ఇంకా మొత్తం భౌతిక ప్రాబ్లం బాగుందని ఉండిపోతాడేమో భయం వేసి మొట్టమొదటిగా ఇవ్వడం జరిగింది. కాబట్టి నీకు ఎలాగో నీకు బ్రహ్మపదవి వచ్చింది కాబట్టి నా గురించి వెళ్ళిపోవాలనుకున్నా కాబట్టి ఇలా చాలామంది కోరుకున్నా నీ వెనకాలే పంపిస్తాను, వాళ్ళందరూ నువ్వు ప్రజాసృష్టి చేసి రకరకాల లోకాలన్నీ సృష్టించి మళ్ళీ తిరిగి ఏదో రకంగా వాళ్ళందరినీ నువ్వే తీసుకురావాలని చెప్పి జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి ఆ జ్ఞానాన్ని ఉపయోగించి మళ్ళీ ఆ పరంపరలో మళ్ళీ ఆయనకు పని ఉంటుంది కదా, కాబట్టి ఆ పరంపరలో దానికి ఆరాధిస్తాడు వ్యాసదేవుడు. అలా పరంపరలో ఈ జ్ఞానానికి మళ్ళీ మన దగ్గరికి వచ్చింది. ఏదైతే తండ్రి పుత్రుడిని వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడో అలాగే భగవంతుడు మనకు ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా వచ్చినటువంటి సహాయం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళే ఈ అంతర్జాతీయ కృష్ణ సంఘంలో ముఖ్యంగా పరంపరలో వచ్చినటువంటి శిష్యులు ఎవరైతే ఇప్పుడు ప్రచారం చేస్తున్నారో భగవద్గీత గురించి కానీ భగవంతుడి యొక్క జ్ఞానాన్ని కానీ ఎవరైతే ప్రచారం చేస్తున్నారో అలా ఉన్నటువంటి వాళ్ళు. ఉదాహరణకి
శ్రీల ప్రభుపాద వారు, లేదా మా గురువు గారు అయినటువంటి భక్తి వికాస్ స్వామి మహారాజు వారు, వీళ్ళందరూ కూడా ఆ కోవకు చెందినటువంటి వాళ్ళు. వాళ్ళందరూ కూడా భగవంతుడికి చాలా అనుగుణంగా, అంతే కదా. ఇప్పుడు ఒక కొడుకు వెళ్ళిపోయాడు కానీ ఇంకో కొడుకు అనుకోగా ఉన్నాడు కాబట్టి ఆ కొడుకుని పంపుతాడు. నువ్వు చూడరా ఎంత హ్యాపీగా ఉన్నావు, నా దగ్గర ఉన్నావు, నా కుటుంబ వ్యవహారాన్ని చూసుకున్నావు, వ్యాపారాలు చూసుకున్నావు, కాబట్టి నువ్వు చూడు ఎంత ఆనందంగా ఉన్నావు, కాబట్టి మీ తమ్ముడికి చెప్పి అంతే ఆనందంగా నేను ఉన్నాను రా బాబు, నువ్వు వచ్చేయమని చెప్పి తీసుకురామని చెప్పి అన్నని పంపిస్తాడు. అవునా కదా. అదేవిధంగా ఈ ఆచార్యులు అందరూ కూడా భగవద్భక్తులు అందరూ కూడా ఆ విధంగా భూమిపైకి వచ్చి, రండి బాబు రండి, భగవంతుడు వెయిట్ చేస్తున్నాడు, మన తండ్రి వెయిట్ చేస్తున్నారు, రండి, వస్తే మనందరం హ్యాపీగా భగవద్ధామంలో భగవంతుడికి తండ్రి గారికి సేవ చేసుకుంటూ మనం హ్యాపీగా మనం ఆనందంగా ఉండొచ్చు అనుకుంటాం. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? మనం కోట్లాది జన్మల నుంచి జరుగుతూనే ఉంది, కానీ మన దురదృష్టశాత్తు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు, ఎంతోమంది భక్తులను పంపిస్తారు, ఎన్నో గ్రంథాలు ఇస్తుంటారు, హరినామాన్ని ఇచ్చారు, నేరుగా భగవంతుడే అవతరిస్తాడు, కానీ మనం దురదృష్టం ఏంటంటే మనం గుర్తుండదు, మనం ఒప్పుకోం. ఎందుకంటే మన యొక్క ఈ మిథ్యాహంకారణ భావన ఏదైతే ఉందో అది చాలా చాలా ఉధృతంగా ఉంది. ఎంత ఉధృతంగా ఉందంటే భగవంతుడి కన్నా ఉధృతంగా ఉంది ప్రస్తుతానికి. అందుకే మనం ఏం చేస్తాం? భగవంతుని అంగీకరించాం, అంతే కదా. తెలివైన వాడు ఇంట్లోంచి వెళ్లకుండా ఉంటాడు, ఒకవేళ వెళ్ళిన తర్వాత ఒక నెల రోజులకి అయ్యి బాబు చాలా కష్టంగా ఉంది, మా నాన్న చాలా గ్రేటు, మా నాన్న శుభ్రంగా చాలా కాలం కష్టపడి అన్నీ సమకూరిస్తే నేనేంటి తెలుగుతో కూడా బయటకు వచ్చానని వెళ్ళిపోతాడు. కొంత తెలివైనవాడు ఒక సంవత్సరంలో తేలుతాడు. ఇంకా కాదు కూడదంటే ఒక 5వ సంవత్సరం ప్రయత్నం చేస్తాడు, వ్యాపారం ఎక్కడో కొన్ని కోట్లు ఎక్కడో పెట్టి ఎవడో మోసం చేస్తాడు, లాస్ అయిపోతాడు, అప్పుడు తండ్రి గుర్తొస్తాడు, అప్పుడనే వెళ్తాడు. కొంతమంది బాగా మురుకులు ఏం చేస్తారంటే ఎంత నాశనం అయిపోనండి, ఏమైపోనండి, చివరికి ఆడు వ్యాపారం మొత్తం నాశనం అయిపోయి ఏమీ చేయలేక డ్రగ్స్ తీసుకునో, లేకపోతే మద్యం సేవించో, లేకపోతే సిగరెట్ కాలుస్తునో ఏదో చేస్తూ మూలపడి ఉండి బాగా అడిక్ట్ అయిపోయి అసలు చివరికి సూసైడ్ చేసిన చచ్చిపోతాడు, కానీ ఇంటికి మాత్రం తిరిగాడు. ఇది చాలా దారుణమైనటువంటి గతి అన్నమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం ఏ స్థాయిలో ఉన్నాం, మనం ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాం. నెలలో ఇంటికి వెళ్ళే పరిస్థితుల్లో ఉన్నామా, కానీ సంవత్సరానికి వెనక్కి వెళ్ళే పరిస్థితుల్లో ఉన్నామా, లేకపోతే ఇంకో కొన్ని కోట్ల జన్మలు ఎత్తి చివరికి మళ్ళీ తిరిగి ఇలా సూసైడ్ చేసుకుంటూ ప్రతి జన్మలో ఇప్పుడు సూసైడే కదా అందరం. ఏ పరిస్థితుల్లో ఉన్నాం? అందరూ ఆత్మహత్య చేసుకుంటున్నాం కదా, మనం ఆత్మని హత్య చేస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ అదే స్థాయిలో ఉన్నాయి. ఇలా ఎన్ని జన్మలు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కాదు కదా. కాబట్టి తెలివినోడు ఏం చేయాలంటే ఒక నెలలో వెళ్ళిపోవాలి. అందుకే ప్రభుపాదులు ఏం చెప్పారు? 1 minute అన్నారు. ఇదే కారణం. 1 minute అంటే తెలివైన వాడు నిమిషంలో వెళ్ళిపోవచ్చు కదా, నిమిషంలో వెళ్ళిపోవచ్చు కదా. నిమిషంలో ఎక్కడికి వెళ్ళిపోవచ్చు? మనం ఇక్కడే ఉండి మన మనసుని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఇక్కడ నేను ఉంటూ ఎక్కడో IPL జరుగుతుంది దాని గురించి ఆలోచించచ్చు, అయితే ఇక్కడే ఉంటూ భగవంతుడి యొక్క పాద పద్మాల మీద మనసుని కేంద్రీకరించచ్చు. అంతా ఒక సెకండ్లోనే జరిగిపోతుంది, అది ఏ విషయమైనా కూడా కదా. యుక్త వయసులో ఉన్న వాళ్ళు అమ్మాయిల గురించి ఆలోచిస్తారు, అందమైన స్త్రీల గురించి, లేకపోతే బాగా సంపాదించాలనే వ్యామోహం ఉన్నవాడు ఎప్పుడు ధనం గురించి, ఎక్కడ ఏ విధంగా వెచ్చిస్తే ఏమొస్తుందని ఆలోచిస్తుంటాడు. రకరకాల స్థాయిలో జనాలు రకరకాల ఆలోచిస్తుంటారు. కానీ ఉన్నతమైన ఆలోచన అంటే ఒక నిమిషంలో ప్రభుపాదులు చెప్పినట్టుగా ఒక నిమిషంలో భగవద్ధామం ఎలా చేరాలి. కాబట్టి నిమిషం కోసం ప్రయత్నం చేస్తే అది ఈ జన్మలో అవుతుంది కదా. ఎందుకంటే మనం కలియుగంలో ఉన్నాం, చాలా కష్టం కదా. మంద సుమంద మతయోరు మంద భాగ్య శాస్త్రాలు చెప్తున్నాయి. కలియుగంలో జీవుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఒక నిమిషంలో కాని పని ఖచ్చితంగా ఒక జన్మలో అవుతుంది. ఎందుకంటే ప్రభుపాదులు చెప్పారు, ప్రయత్నం చేస్తే అవుతుంది. కాబట్టి ఆలోచన ఏంటంటే మళ్ళీ వెళ్ళాలని ఆలోచన ఉండాలి. ఇప్పుడు ఈ పుత్రుడికి అసలు జన్మలో వెళ్ళకూడదు, దీని సంగతి ఏంటో చూస్తాను, నాకు చాలా నేను ఎందుకు చేయలేను నా అహంకారంతో ఉన్న వ్యక్తి నేను వెళ్ళకూడదు అనుకున్నవాడు ఎవరు చెప్తే వింటాడు కదా. ఎన్ని ప్రయత్నాలు చేయండి, ఏమి చేయండి, ఎంతమంది కుటుంబ సభ్యులు అనివ్వండి, ఏం చేయనివ్వండి, ఏం చెప్పినా కూడా వినడు. ఎన్ని దుఃఖాలు అనివ్వండి వినడు. కానీ ఏదో రకంగా వెళ్ళాలి, తండ్రి గుర్తున్నది, తండ్రి గురించి ఆలోచనలు గుర్తున్నాయి అలా అనుకున్నవాడు ఖచ్చితంగా వెళ్తాడు కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డైవర్స్ జరుగుతున్నాయి, కారణం ఏంటి? కోరిక లేదు, కలిసి ఉండాలని కోరిక లేదు. కొంతమంది డైవర్స్ అయిన తర్వాత విడిపోతుంది, కానీ మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత కలిసి ఉంటారు. ఎందుకు? ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఒంటరి వాళ్ళు అయిపోతారు, సమాజం పిల్లల్ని వేరే రకంగా చూస్తుంది, ఏదో కారణం. కాబట్టి అక్కడ కొంచెం అటాచ్మెంట్ అనేది ఉంటుంది, కాబట్టి వెంటనే మళ్ళీ వెనక్కి వెళ్తుంటారు. కానీ చాలా అహంకారంగా ఉంటారు, నాకు అక్కర్లేదు, నాకు భర్త అక్కర్లేదు, నాకు కాళ్ళ మీద నిలబడదు, నేను సంపాదించగలను. ఈ అహంకారం ఉన్నంతకాలం ఎన్ని జన్మలైనా ఎన్ని సంవత్సరాలు పోనివ్వండి
జరుగుతుంది. కానీ చివరిలో వస్తుంది కదా, ఎప్పుడో ఒక చోట ఖచ్చితంగా వస్తుంది కదా. మనం చూసాం, చాలామంది చరిత్రలు చూసాం, ఏదో సమయంలో ఖచ్చితంగా ఒక తోడు అవసరం అవుతుంది. అప్పుడేంటి, అయ్యో అనిపిస్తుంది, అప్పటికి అంతా అయిపోతుంది కదా. జీవితం వృధా అయిపోయింది, అప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది. కాబట్టి అలా ఆలస్యం చేయడానికి సమయం లేదు, ఎందుకంటే ఇది కలియుగం. ముందుకెళ్ళే కొద్దీ చాలా కష్టమైన పరిస్థితులు మనం ఎదురు చూడబోతున్నాం. కాబట్టి అలా ఆలస్యం చేసి ఏదో ఇంకో జన్మ చూద్దాం అని చెప్పడానికి లేదు. అందుకే ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఈ జన్మలోనే చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇక్కడ వ్యక్తిగత ఆత్మ ఒక దేహంలోనే ఉంటాడు కాబట్టి అతనికి ఈ మార్పులు అనేవి ఉంటాయి. అవికారి కాదు. అవికారి ఎవరు అంటే, మార్పు రహితుడు ఎవరంటే భగవంతుడు. ఎందుకంటే అతనికి మార్పు అనేది ఉండదు. అతడు ప్రతి జీవి హృదయంలో ఉంటాడు, అందరితో సమానంగా ఉంటాడు, అన్ని చోట్ల ఒకే స్థాయిలో ఉంటాడు. కాబట్టి ఆయనకి మార్పు రహితుడు. వ్యక్తిగత ఆత్మలు ఒకదానితో ఒకటి ఏకీభవించనిమో కానీ పరమాత్మను మాత్రం అవికారుడని పిలువబడినాడు. వ్యక్తిగత ఆత్మ భక్తియోగరతుడైనప్పుడు పరమాత్మను ఉనికిని అవగతం చేసుకొనగలడు. కృష్ణ భక్తి భావన యందు భక్తియోగరతుడైన వాడు దేవదేవుని అవగతం చేసుకునని భగవద్గీత యందు ధృవపరచబడినది. కాబట్టి ముఖ్యమైన విషయం ఏంటంటే భక్తి. ఇక్కడ ఏం చెప్తున్నారు, వ్యక్తిగత ఆత్మలు ఒకదానితో ఒకటి ఏకీభవించకపోవచ్చునేమో కానీ పరమాత్ముడు మాత్రము అవికారుడని పిలువబడినాడు. కాబట్టి వ్యక్తిగత ఆత్మ ఎప్పటికీ ఏకీభవించదు. ఎందుకంటే అది భౌతిక ప్రపంచంలో ముఖ్యంగా చూసినట్లయితే ఆ విధమైన జ్ఞానం ఉండదు. కాబట్టి ఎప్పుడు ఏం చూస్తుంటారు, ద్వంద్వాలు చూస్తుంటారు. ఎప్పుడు ఒకే విధమైన దృష్టి కలిగి ఉండడం చాలా కష్టం. అది ఒక భక్తుడికి మాత్రమే సాధ్యమవుతుంది కదా. అందరికీ సాధ్యమవుతుందంటే కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కసారి ద్వంద్వాల కోసం ఏదో చూస్తుంటారు. నాకు దుఃఖం వచ్చింది కాబట్టి ఆనందం కావాలి, నాకు నష్టం వచ్చింది కాబట్టి లాభం కావాలి. ఈ ద్వంద్వాలన్నీ ఎవరు చూస్తారు? ఈ ఆధ్యాత్మిక జ్ఞానం లేనటువంటి వాళ్ళు, భగవంతుడి యొక్క భక్తులు కానటువంటి వాళ్ళు ఎప్పుడూ ఎదురు చూస్తుంటారు. కానీ భగవంతుడి యొక్క భక్తులు ఎప్పుడూ కూడా ఏకీభవిస్తుంటారు. ఎలా ఏకీభవిస్తుంటారు? ఈ మాయావతులు చెప్పినట్టుగా అందరం ఒకటే, ఇది కాదు ఏకీభవించడం. ఏకీభవించడం అంటే భగవంతుడి యొక్క ఆలోచనతో భక్తుల యొక్క ఆలోచన, అతని యొక్క ఆలోచన ఒకే విధంగా ఉంటుంది. అది ఏకీభవించడం అంటే. అంతేగాని అందరం ఒకటే, అన్నీ సమానమే, ఆ ఏకీభవించడం కాదు. కాబట్టి భగవంతుడి యొక్క ఆలోచన ఏదైతే ఉందో అది భక్తుడి ఆలోచనే ఉంటుంది. భగవంతుడి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో అది భక్తుడి యొక్క లక్ష్యమే ఉంటుంది. కాబట్టి అప్పుడు మనం చర్చించుకున్నాం, భగవంతుడి యొక్క లక్ష్యం ఏముంటుంది జీవి మీద? ఏదో రంగం తిరిగి మళ్ళీ భగవద్ధామాన్ని తీసుకురావాలి. మరి భక్తుడు కూడా ఏం చేస్తాడు? అదే ప్రచారం చేస్తుంటాడు. ఏదో రంగం మళ్ళీ జీవిని భగవద్ధామం తీసుకువెళ్ళాలి, భగవద్ధామానికి పంపించాలి. కాబట్టి ఆ విధంగా ఏకీభవించడం అంటే ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని మొత్తం ఇక్కడ మాయావతులు చెప్తుంటారు నారాయణ నారాయణ అని పిలుచుకుంటుంటాం. అంటే కొంతకాలం తపస్సు చేస్తే, కొంతకాలం ఈ ఆధ్యాత్మిక సాధన చేస్తే అందరూ భగవంతులు అయిపోతారు అన్నమాట. నేను నారాయణుడే, నువ్వు నారాయణుడు, కాబట్టి అందరూ కూడా ఒకరినొకరు నారాయణ నారాయణ అని సంబోధించుకుంటారు. కానీ మనం ఎలా సంబోధిస్తాం? దాస కదా. అందరూ దాస 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 అను దాస. దాస అంటే భగవంతుడి యొక్క సర్వెంట్, భగవంతుడి యొక్క సేవకుడు. ఆ విధంగా మనం సంబోధించుకుంటాం. చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి ఇక్కడ ఏకీభవించడం స్థాయి ఏంటంటే అందరూ కూడా భగవంతుడి యొక్క సేవకులు. కాబట్టి మనం వృందావనంలో భగవద్ధామంలో చూసినట్టయితే అక్కడ అందరూ ఒకరినొకరు వాళ్ళ యొక్క చేసిన సేవని మెచ్చుకుంటుంటారు అన్నమాట. అంతేగాని మనం భౌతిక ప్రపంచం చూసినట్లుగా నేనే బాగా చేశాను, నువ్వు సరిగ్గా చేయలేకపోయావు, లేకపోతే అతను బాగా చేస్తే ఒక ఈర్ష్య అరిసే కలుగుతుందన్నమాట. అవన్నీ అక్కడ చూడం. ఎందుకంటే ఉన్నదో ఏకైక లక్ష్యం ఏంటంటే అందరూ కలిసి భగవంతుని సంతృప్తిపరచాలి. కాబట్టి ఏకైక లక్ష్యం ఒకటే కాబట్టి అందరూ కూడా ఆనందంగా చాలా ఉత్సాహంగా భగవత్ సేవలో నిమగ్నమై ఉంటారు. కానీ ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఇవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వాడికి లాభం వచ్చింది, నాకు లేదు, లేదా అతను నాకన్నా ఎక్కువ సేవ చేస్తున్నాడు, నేను చేయలేకపోతున్నాను, ఒక అసూయ ఈర్ష్య ఇవన్నీ కలుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అది కాదని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? కృష్ణ భక్తి భావన యందు భక్తియోగ రహితుడైన వాడు దేవదేవుని అవగతం చేసుకున్నానని భగవద్గీత యందు ధృవపరచబడినది. అంటే ఎలాగా?
పరమాత్మ రూపముగా కానీ లేదా పరమపురుషుని రూపమును కానీ అతను అర్థం చేసుకుంటాడు. కానీ ఉన్నతమైన లక్ష్యం ఏంటంటే భగవంతుడిని పరమపురుషునిగా అర్థం చేసుకోవడం. ఎందుకంటే ఈ భక్తిని అర్థం చేసుకోవడంలో మూడు స్థాయిలు ఉంటాయి. బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవానితి శబ్దతి అని చెప్తున్నారు. అంటే భగవంతుడిని బ్రహ్మముగా గుర్తిస్తారు. తర్వాత పరమాత్మ రూపంలో కొంతమంది సాధన చేసేవాళ్ళు ఉన్నారు, హృదయస్థ పరమాత్మగా. ఇంకా తర్వాత స్థాయి, అత్యున్నతమైన స్థాయి ఏంటంటే భగవంతుడిగా, అంటే ఇక్కడ చెప్తున్నా చూడండి, పరమపురుషునిగా అంగీకరించండి. అది అత్యున్నతమైన స్థాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు భక్త్యామాభిజానాతి, ఎవరైతే ఈ భక్తి ద్వారానే భగవంతుని అర్థం చేసుకోగలరు. వేరే స్థాయిలు కష్టం కదా. ఇప్పుడు భౌతిక ప్రపంచంలో ఎన్నో సాధనాలు, ఎన్నో నామమాత్రపు ఆధ్యాత్మిక సాధనాలు ప్రచారం అవుతూ ఉన్నాయి కదా. మనం చూస్తే కొంతమంది శ్వాస మీద ధ్యాస పెట్టమని చెప్తున్నారు, కొంతమంది విద్యుత్ దీపాన్ని వెలిగించి దాని వైపు చూడమని చెప్తుంటారు, కొంతమంది నీకు ఎంత వయసు అయితే అన్ని నిమిషాలు ధ్యానం చేయమని చెప్తుంటారు. ఎన్నో రోజుకు కనీసం నాకు తెలిసి నెలకొక ఆధ్యాత్మిక సాధన, అంటే నామమాత్రపు ఆధ్యాత్మిక సాధన పుట్టుకొస్తూ ఉంది. వాటి వల్ల భగవంతుని అర్థం చేసుకోవడం సాధ్యమవుతుందంటే కాదు. మీకు తెలిసిన కొన్ని ఈ ఆధ్యాత్మిక సంఘాలుగా చెప్పబడే కొన్ని సంఘాలను మీరు చూసినట్లయితే అక్కడ మీరు ప్రయత్నం చేసి చూడండి. కానీ నేను మా సలహా కాదు, ఎందుకంటే సమయం వృధా అవుతుంది. ఎవరైనా ప్రయత్నం చేసిన వాళ్ళని చూడండి, ఎందుకంటే సమయం కలిసి వస్తుంది. మనం చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఏ విధమైన ప్రతిఫలం వచ్చింది. సింపుల్ లాజిక్ అనమాట చూసినట్టు. ఉదాహరణకి విద్యుత్ దీపం వైపు చూస్తే ఏమవుతుంది? ఒక 10 నిమిషాలు విద్యుత్ దీపం వైపు చూసాక ఏమవుతుంది? వాళ్ళంటే నీళ్ళు వస్తాయి ఫస్ట్, అన్నాగా తర్వాత స్ట్రైన్ అయిపోయి నిద్రపోతారు. అది నిద్రపోవడానికి తీసుకెళ్తుంది. లేదంటే మన వయసు 2 నిమిషాలు ధ్యానం చేస్తాం అనుకోండి కళ్ళు మూసుకుని, ఏమవుతుంది? మన వయసు తర్వాత ఇంకో నిమిషం ఎక్స్ట్రా ధ్యానం చేస్తే నిద్రపోతారు. అందుకే వాళ్ళు ఇచ్చిన లాజిక్ ఏంటంటే అన్ని నిమిషాలు ఖచ్చితంగా ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, అవును కదా, పిల్లవాడు ఉన్నాడు, వాడు నిద్ర వస్తే 2 నిమిషాలని పడుకుంటాడు. ఎందుకంటే ఆలోచనలు ఉండవు. మా అబ్బాయి ఉన్నాడు, కొంచెం నిద్ర వచ్చే టైంలో పడుకోబెట్టాను అనుకోండి, 2-3 నిమిషాలు నిద్రపోతాడు. కొంచెం వయసు పెరిగి వెళ్ళి సమయం పడుతుంది నిద్రపోవడానికి, అవునా కదా, ముసలాడికి నిద్రపడుతుంది. కాబట్టి వాళ్ళ వయసు తగ్గట్టుగా అంతసేపు కళ్ళు మూసుకుని ఉంటే కొంచెం స్ట్రైన్ అవుతాడు, ఆలోచన కొంచెం అలా కళ్ళు మూసుకునే వల్ల ఆలోచన పక్కకి వెళ్తే అప్పుడే నిద్రపడుతుందని ఒక లాజిక్ అనమాట. వాడికి తెలుసలేదో నాకు అనిపిస్తుంది. చూడండి, అది చివరికి ఎక్కడ తీసుకెళ్తుందంటే అది నిద్రపోవడానికి. అంటే మొత్తం సమాజంలో ఉన్న ఈ నామమాత్రపు ఆధ్యాత్మిక సంఘాలన్నీ కూడా ఎక్కడ తీసుకెళ్తున్నాయంటే నిద్ర వైపు తీసుకెళ్తున్నాయి. నిద్ర అంటే అజ్ఞానం, అంతే కదా, అజ్ఞానం వైపే తీసుకెళ్తున్నాయి. కానీ శాస్త్రం ఏం చెప్తుంది? అందరూ మెలకుగా ఉండండి రా బాబు అని చెప్తుంది. మీరు నిద్రపోవద్దు, భౌతికంగా మీరు అందరూ ఆల్రెడీ ఆధ్యాత్మికంగా అందరూ నిద్రపోయే ఉన్నారు, పైకి లేవమని లేపుతున్నాయి శాస్త్రాలను. కానీ వీళ్ళేం చేస్తారు? దీపం వైపు చూడండి, కళ్ళు మూసుకుని మీ వయసు ఎంత అంతసేపు ధ్యానం చేయండి, అంతే కదా. మనం చూస్తే చాలా ఎక్కువ శాతం ఎలా ఉంటే కళ్ళు మూసుకోండి అని చెప్తారు. ఏమవుతుంది? నిద్రపోతారు చివరికి. కాబట్టి అది కాదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? అది ఆ భగవంతుడి యొక్క అవగాహన మనకి రావాలి. భగవంతుని అర్థం చేసుకోవాలి అంటే కృష్ణ భక్తి భావన యందు భక్తి యోగ రహితుడైన వాడు దేవదేవుని అవగాహన చేసుకున్నానని భగవద్గీత యందు ధృవపరచబడింది. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే భక్తి యోగాన్ని మాత్రమే అనుసరిస్తే అప్పుడు భగవంతుడు సులభంగా అర్థమవుతాడు. అన్యదా మనం ఏ ప్రయత్నం చేసినా కూడా ముఖ్యంగా కలియుగంలో చాలా కష్టం. అవి శాస్త్రపరమైనవి ఉండొచ్చు బహుశా. ఇప్పుడు మనం ఇప్పుడు చర్చించుకున్నవన్నీ శాస్త్రోక్తమైనవి కావు. ఏదైతే మీ వయసు ఎంతో అన్ని నిమిషాలు ధ్యానం చేయడం, లేదా విద్యుత్ దీపం వైపు చూడడం ఏదైతే ఉందో అవన్నీ శాస్త్రోక్తంగా ఎక్కడ శాస్త్రం ఇవ్వబడలేదు. అవి పక్కన పెడితే శాస్త్రపరంగా ఉన్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో అవి చేసినా కూడా మనం భక్తిలో ముందుకు వెళ్ళొచ్చు. కానీ చాలా సమయం పడుతుంది. అది మనం ఈ జన్మ సరిపోకపోవచ్చు. ఎందుకంటే తెలుసు కదా, మంద సుమంద మతయో మంద భాగ్యో రుపుతుట, చాలా ఆయుష్ తక్కువ, బుద్ధి తక్కువ, మర్చిపోతుంటాం కదా, శరీరం సహకరించదు. ఎన్నో దుర్లక్షణాలు ఉన్నాయి శరీరానికి. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి శరీరాన్ని మీరు అన్ని రకాల యోగ విధానాలు తీసుకుని అలా ఆధ్యాత్మికంగా చివరికి భక్తి యోగం వైపు వెళ్తానంటే అది సాధ్యం కాదు. కాబట్టి సులభమైన మార్గం ఏంటంటే నేరుగా భక్తి యోగాన్ని అనుసరించడం. ఆ భక్తి యోగాన్ని ఎలా అనుసరించాలనేది ప్రభుపాల వారు మనకి సిస్టమ్ ఇచ్చారు. రోజు ఉదయాన్నే మంగళహారతికి హాజరు కావడం, జపం చేయడం,
శ్రవణం చేయడం, సేవ చేయడం ఎంత మనకి ప్రభుపాద వారు సిస్టమ్ ఇచ్చారు. కాబట్టి ఎవరైతే ఈ భక్తి యోగా మార్గాన్ని అనుసరిస్తారో వాళ్ళు సులభంగా భగవద్ధామాన్ని, భగవంతుని మీరు అర్థం చేసుకోగలరు, భగవద్ధామాన్ని చేరుకోగలరు. లేకపోతే సమయం వద్ద ఎన్ని జన్మలు ఎలా మనం ప్రయత్నం చేసినా ముఖ్యంగా కలియుగంలో చాలా చాలా కష్టం ఉంది. అందుకే కలియుగంలో ఏం చెప్పారు? కలోతత్ హరికీర్తనం, హరే నామ హరే నామ హరే నామ ఇవ కేవలం కలో నాస్తేవ గతరంగం. కాబట్టి కలియుగంలో ఇచ్చినటువంటి ఏకైక మార్గం ఏంటంటే హరినామాన్ని జపించడం, హరినామాన్ని. వేరే మార్గం లేదు. కాబట్టి సులభంగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. హరే కృష్ణ. ఏమైనా సలహాలు, సూచనలు, ప్రశ్నలు? దాంతోపాటు ఒక క్వశ్చన్ చెప్పాను. ఏంటి? మనకి ఆ కోరిక ఉండాలి. కాబట్టి ఈ జన్మ ఐశ్వర్య సుత శ్రీభి అని ఏదైతే ఉందో అది భగవంతుడు కావాలని వాళ్ళని అలా తీసుకెళ్ళదు. అంటే అక్కడ ఆ వ్యత్యాసం చూపించి పక్షపాతం వహించి కొంతమందిని ఇలా తీసుకెళ్ళి అలా వేసాడు అనమాట కదా. ఇప్పుడు జరుగుతుందేమో, పూర్వం విద్యార్థులందరినీ పేపర్ కరెక్ట్ చేసినప్పుడు అందరినీ సమానంగానే చేస్తారు, అవునా కదా. ఎవరైనా బాగా నచ్చి పాస్ చేయాలనుకుంటే ఏమవుతుంది? తప్పు అవుతుంది, అవునా కదా. అదేదో నాకు పూర్వం, ఇప్పుడు ఏం లేవనుకుంటే పూర్వం ఆనపకాయలు, దోసకాయలు, బీరకాయలు తెచ్చిచ్చేవారు టీచర్కి, అవునా కదా. కాబట్టి అలాంటివి నచ్చి కొంచెం మార్క్ వేసి ఏదో పాస్ చేయడానికి చూస్తుంటారు. ఇప్పుడు అవి లేవనుకోండి. కాబట్టి భగవంతుడు అలా చేయడు. భగవంతుడు ఏం చూస్తాడు? మనం ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాం భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళడానికి, భగవంతుడి గురించి అర్థం చేసుకోవడం, దాన్ని బట్టి మనకి ఇస్తారన్నమాట. అందుకే ఏ స్థాయిలో జీవుడు శరీరాన్ని వదిలేస్తాడు అదే స్థాయిలో వెళ్తారు. అందుకే కొంతమంది పుట్టుకతోనే భక్తులు అవుతారు, కొంతమంది 10 సంవత్సరాలు వచ్చాక భక్తి మార్గాన్ని స్వీకరిస్తారు, కొంతమంది 30 సంవత్సరాలు వచ్చాక భక్తి మార్గాన్ని స్వీకరిస్తారు, కొంతమంది చివరిలో తెలుసుకుంటారు. ఎప్పుడు ఇంకా 5 సంవత్సరాల్లో శరీరాన్ని వదిలేస్తారని ఇంకా తెలుసుకుంటారు. కాబట్టి వచ్చే జన్మలో ఇంకా కొంచెం సులభం అవుతుంది. అది ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. కొంతమంది దురదృష్టవశాత్తు ఇప్పుడు చెప్పాడు భగవంతుడు ఉన్నతమైన అవకాశం ఇవ్వడం కోసం జన్మ ఐశ్వర్య శుతశ్రీభిలో ఇచ్చారు, కానీ దాన్ని కూడా దుర్వినియోగం పరుచుకుని ఉన్నారు. మరి దాన్ని ఏమంటాం కదా. అంటే ఆ వ్యత్యాసం అనేది ఏదైనా జీవి యొక్క స్వతంత్రత మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ విషయం అదే అనమాట. తర్వాతే మిగతా అన్నీ కూడా, తర్వాతే మనం వెళ్ళాలనుకున్నప్పుడే మిగతా అన్నీ ప్రోత్సాహాలు వస్తుంటాయి. అందుకే చూడండి, కొంతమంది వచ్చిన 1 సంవత్సరంలోనే అన్నీ అయిపోతాయి. వస్తారు, సాధన చేస్తారు, భగవద్గీత వేస్తారు, భాగవతం చదువుతారు, సంవత్సరంలోనే దీక్ష అయిపోయిన కూడా ఉన్నారు, హరినామ దీక్ష అయిపోయిన కూడా. కొంతమందికి 5 సంవత్సరాలు కూడా దీక్ష కాదు కదా. మరి వ్యత్యాసం ఎందుకు? మరి భగవంతుడు అందరి జీవితంలోనే ఉన్నాడు, అందరూ ప్రయత్నం చేస్తున్నారు, అందరూ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలోనే సభ్యులుగా ఉన్నారు. వచ్చేసారు నేరుగా, మళ్ళీ ఈ మార్గంలో కూడా వచ్చారు, బయట లేదు, మళ్ళీ కర్మిష్ఠులుగా లేదు, ఈ మార్గంలో ఉన్నారు. కానీ వ్యత్యాసం ఎందుకు కనిపిస్తుందంటే అక్కడ కూడా జీవి యొక్క స్వతంత్రత మీద ఆధారపడింది. కొంతమంది వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళ సాధన ఏదో వాళ్ళు చేసుకోకుండా పక్క వాళ్ళు లోపాలు చూస్తుంటారు, తప్పులు ఎదుగుతుంటారు, లేకపోతే నాకు నచ్చలేదని చెప్తుంటారు, నాకు ఇష్టమైన సేవ లేదని చెప్తుంటారు, ఏవో రకరకాల కారణాలు చెప్తుంటారు, వెనక్కి వెళ్ళిపోతుంటారు. కొంతమంది గురువు ఏం చెప్తే అక్కడ పై అధికారి ఏం చెప్తారు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంటారు. వాళ్ళు సంవత్సరంలో దీక్ష అయిపోతుంటుంది, 2 సంవత్సరాలకి బ్రాహ్మణ దీక్ష అయిపోతుంది, అలా ముందుకు వెళ్ళిపోతుంటారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. అలా మనం చూస్తే భౌతిక ప్రపంచంలో ప్రతి జీవికి ఒక విధంగా చూస్తే సమానమైన అవకాశం ఉంది భగవద్ధామం చేరుకోవడానికి. ఎప్పుడు జీవి ఒక అడుగు ముందుకు వేయాలన్నమాట భగవంతుని అర్థం చేసుకోవడం కోసం. అప్పుడు భగవంతుడు రకరకాలుగా ప్రయత్నాలు చేసి ఏ జీవిని ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అన్నీ ఇంకా భగవంతుడు చూసుకుంటాడు. మనం ప్రయత్నం చేస్తుంటాం, ఎక్కడ ఏ సెంటర్లో మనం ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి అండర్లో సేవ చేయాలి, అన్నీ ఇంకా భగవంతుడు అరేంజ్ చేస్తుంటాడు. ఎప్పుడు అదేంటే మనం ప్రయత్నం చేస్తున్నాం. హరే కృష్ణ. గ్రంథ శ్రీమద్ భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय. वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः.